హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చర్చిద్దాం. కనుక ఈ లెసన్స్ డిఎస్సి ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూడవలసిందిగా మనవి చేస్తూ మొట్టమొదటి బిట్కి మనం వెళ్ళిపోదాం. కీటకాల యొక్క లక్షణాలు, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు అని క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆన్సరు ఎంటమాలజీ. ఎంటమాలజీ అంటే కీటకాల లక్షణాలు, ఉపయోగాల గురించి తెలిపే శాస్త్రం. దీన్నే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటారు. అదేవిధంగా ఇకాలజీని ఏమంటారంటే పర్యావరణ అధ్యయనాన్ని ఇకాలజీ అంటారు. మానవ ప్రవర్తన గురించిన అధ్యయనాన్ని సైకాలజీ అని అంటారు. పాథాలజీ అంటే వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని పాథాలజీ అని అంటారు. రెండో బిట్టు, కింది వానిలో వేటిని పారిశుద్ధ్య కార్మికులు అని పేర్కొంటారు? కనుక ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్ అండ్ మోనోసైట్స్. సో ఇక్కడ 4వది ఆన్సర్ మోనోసైట్స్. ఓకేనండి, 4వది ఆన్సర్ మోనోసైట్స్. తర్వాత మనం మూడో బిట్టు, విటమిన్ లోపం వలన కలిగే చర్మ వ్యాధి ఏమిటి? కనుక ఆప్షన్ 1, 2, 3, 4లో రైట్ ఆన్సర్ పెల్లాగ్రా. పెల్లాగ్రా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆటలమ్మ అనేది వైరస్ వల్ల వస్తుంది, కుస్ట్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, తామర అయితే ఫంగస్ వలన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ పెల్లాగ్రా అనేది విటమిన్ లోపం వలన కలిగేటటువంటి వ్యాధి. తర్వాత బిట్టు, పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని ఏమంటారు? కనుక దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 పరాయువు. పరాయువు ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత క్రింది వాణిలో ఖరీఫ్ పంట కానిదేమిటి అని అడిగాడు. ఖరీఫ్ పంట ఏంటో అడగలేదు, కింది వానిలో ఖరీఫ్ పంట కానిదేది అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ వరి, గోధుమలు, మిరప, ప్రత్తి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఖరీఫ్ పంట కానిది ఏంటంటే ఆప్షన్ 2 గోధుమలు. గోధుమలు అనేది ఖరీఫ్ పంట కాదు. ఓకేనా, వరి, మిరప, పత్తి ఇంకా జొన్న మొదలైనవన్నీ కూడా ఖరీఫ్ పంటలు. ఖరీఫ్ పంటల యొక్క పంట కాలము జూన్ నుండి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. అదే రబీ పంటలకైతే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వాటి యొక్క పంటలు గోధుమ, బార్లీ, శనగ మొదలగునవి. ఓకేనా అండి, కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే గోధుమలు. ఓకేనా. తర్వాత ఎడారి మొక్కలకు ఉదాహరణ ఏమిటి అని అడిగాడు. ఇక్కడ ఎడారి మొక్కలకు ఉదాహరణ మనకు బాగా తెలుసు, నాగజముడు, ప్రిక్లీ ప్రియర్ అంటారు. కనుక క్యాక్టస్ అంటాం కదా, నాగజముడు. ఓకేనా. ఇక్కడ గుర్రపు డెక్క, మడ మొక్కలు అనేవి నీటిలో పెరిగేటటువంటి మొక్కలు. రావి చెట్టు నేల మీద పెరిగేటటువంటి మొక్క. నాగజముడు ఎడారి మొక్క. ఓకేనా. తర్వాత 7వది, వేరుశనగ విత్తనాలపై పెరిగే శిలీంధ్రం ఏమిటి? దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఆస్పర్జిల్లస్. ఆస్పర్జిల్లస్ వేరుశనగ విత్తనాలపై పెరుగుతుంది. అదే ఈస్ట్ అనుకోండి, ఓకేనా, జామ్లు, పచ్చళ్ళు మొదలైనటువంటి వాటి మీద పెరిగేది ఈస్ట్. వాల్వాక్స్ అనేది మంచినీటి శైవలము. ఓకేనా. తర్వాత డయాటమ్స్ అనేది ఉప్పు నీటి శైవలము. కాబట్టి ఇక్కడ వేరుశనగ విత్తనాలపై పెరిగే శిలీంధ్రము ఆస్పర్జిల్లస్. నెక్స్ట్ బిట్, బౌమన్ గుళిక యొక్క ఆకారం ఏమిటి? కనుక బౌమన్ గుళిక ఎక్కడ ఉంటుంది? కిడ్నీస్ లో ఉంటుంది. కనుక దాని యొక్క ఆకారము ఆప్షన్ 2 యు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, ఉన్ని తయారీ దశల్లో షీరింగ్ అనగా ఏమిటి? కనుక ఉన్నిని తయారు చేసే ప్రాసెస్ లో కొన్ని దశలు ఉంటాయి. దాంట్లో ఇక్కడ షీరింగ్ అంటే ఏంటో అడుగుతున్నాడు. కనుక ఇక్కడ షీరింగ్ అంటే ఏంటండి? కత్తిరించటం. షీరింగ్ అంటే ఆన్సర్ కత్తిరించటం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అదే ఇక్కడ మనం చూస్తే ఏముంది? కడగడం ఉంది. కడగడాన్ని స్కోరింగ్ అంటారు. ఓకేనండి, కడగడాన్ని స్కోరింగ్ అంటారు. వేరు చేయడాన్ని సోర్టింగ్ అంటారు. సోర్టింగ్ అంటే వేరు చేయటం. ఓకేనా. తర్వాత దువ్వటాన్ని కార్టింగ్ అంటారు. కత్తిరించటాన్ని ఏమంటారు? షీరింగ్ అంటారు. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే కత్తిరించటం. ఓకేనా.
తర్వాత కింది వానిలో చెవితో సంబంధం లేనిది ఏమిటి? కింది వాన మాలియస్, ఇంకస్, స్టేపిస్, రాడ్స్. కానీ ఇక్కడ ఆన్సర్ రాడ్స్. ఓకేనా? దండాలు, కోనులు అంటాం కదా. దండాలు అంటే ఏంటండి? రాడ్స్. ఇవి కంటిలో ఉంటాయి. ఓకేనా? చెవిలో ఉండవు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ రాడ్స్. మాలియస్, ఇంకస్, స్టేపిస్ అనేవి చెవితో సంబంధం కలిగినటువంటి ఎముకలు. ఓకేనా? స్టేపిస్ అనేది స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అది చెవిలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, రక్తం గడ్డకట్టకపోవుటకు కారణమయ్యే విటమిన్ ఏమిటి? రక్తం గడ్డకట్టకపోవుటకు కారణమయ్యే విటమిన్ ఏంటంటే విటమిన్ కే, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? దీన్నే ఫిల్లోక్వినోన్ అంటారు. దీని రసాయన నామము ఫిల్లోక్వినోన్. ఓకేనా? విటమిన్ ఏ మనందరికీ తెలుసు, దాని యొక్క రసాయన నామం రెటినాల్. ఓకేనా? విటమిన్ డి అయితే ఏంటండి? కాల్సిఫెరాల్. విటమిన్ ఈ అయితే టోకోఫెరాల్. ఓకేనా? నెక్స్ట్ బిట్, కీళ్ళు సక్రమంగా పనిచేయుటకు తోడ్పడే ద్రవం ఏమిటి? కానీ ఇక్కడ 12వ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 సైనోవియల్ ద్రవం. సైనోవియల్ ద్రవం అనేది కీళ్ళు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడేటటువంటి ద్రవము. ఓకేనా? నెక్స్ట్ బిట్, మైలిన్ తొడుగు లేని నాడీకణ భాగాన్ని ఏమంటారు? ఏమంటారండి? ఆప్షన్ 4 రన్వీర్ కణుపులు అంటారు. రన్వీర్ కణుపులు. సైటాన్, యాక్సాన్, డెండ్రైట్స్ మీద మైలిన్ తొడుగు అనేది ఉంటుంది. అయితే రన్వీర్ కణుపుల దగ్గర మైలిన్ తొడుగు ఉండదు. ఓకేనా? నెక్స్ట్, డిడిటి అనగా ఏమిటి? డిడిటి అనగానేమి? ఓకేనా? మనకి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకేనా? డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో మీథేన్. ఓకేనా? నెక్స్ట్, ఓకేనా, అగ్ని ప్రమాదానికి గురి అయిన వ్యక్తికి పాటించమని సూచించవలసిన నియమం ఏంటి? కానీ ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యారు అనుకోండి, కనుక వాళ్ళు ఎటువంటి నియమాన్ని పాటించాలి? ఆప్షన్ 2 ఎస్డిఆర్. ఆప్షన్ 2 ఎస్డిఆర్. ఎస్డిఆర్ లో ఎస్ అంటే స్టాప్, డి అంటే డ్రాప్, ఆర్ అంటే రోల్. ఓకేనా? స్టాప్, డ్రాప్, రోల్, ఎస్డిఆర్. ఓకే. నెక్స్ట్ బిట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ఏమిటి? ఓకేనా? ఇది చాలా స్టార్ బిట్. ఓకేనా? ఇదేంటంటే ఆప్షన్ 4 1984 డిసెంబర్ 2. 1984 డిసెంబర్ 2న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. దుర్ఘటనలో ఎంఐసి అంటే మిథైల్ ఐసోసైనైడ్ అనేటటువంటి గ్యాస్ రిలీజ్ అవడం వల్ల అనేక మంది ప్రజలు చనిపోతూ వచ్చారు. ఓకేనా? నెక్స్ట్ బిట్, వ్యాక్సిన్ అనే పదము వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే వాకా అనగా అర్థం ఏమిటి? వాకా అనగా అర్థము ఆవు అని అర్థం. ఓకేనా? ఆవు, వాకా అంటే ఆవు. ఓకేనా? వాకా అనేది ఏం పదము? లాటిన్ పదము. ఓకేనా? నెక్స్ట్ బిట్, ఈ కింది వానిలో ఉభయ లైంగిక జీవిని గుర్తించండి. కప్ప, కంగారు, వానపాము, మ్యూలు, ఎన్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఆన్సర్ 3. వానపాము అనేది ఇక్కడ ఉభయ లైంగిక జీవి. అంటే స్త్రీ పురుష రీప్రొడక్టివ్ సిస్టమ్స్ రెండు కూడా దాంట్లోనే ఉంటాయి. కనుక ఇది ఉభయ లైంగిక జీవి వానపాము. నెక్స్ట్ బిట్, ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 ఏజీ టాన్స్లే లేదా ఏజీ టూన్స్లే అని ఆయన ఆవరణ వ్యవస్థ అంటే ఇకాలజీ ఫాదర్ ఆఫ్. ఓకేనా? నో, ఆవరణ వ్యవస్థ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త అంటే ఇకాలజీ అనే టర్మ్ ని కాయిన్ చేసిన వ్యక్తి ఏజీ టూన్స్లే. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మనం చూస్తే ఆవరణ శాస్త్రం అను పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు రీటర్ మరియు ఎర్నెస్ట్ హెకెల్. ఆవరణ శాస్త్ర పితామహుడైతే యూజీన్ ఓడమ్. ఓకేనా? భారత ఆవరణ శాస్త్ర పితామహుడుగా రామ్దేవ్ మిశ్రాని పేర్కొంటారు. ఓకే. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. తేనెటీగల సమూహంలో ఉండే కూలి ఈగలు యొక్క జీవిత కాలము ఎంత? కనుక కూలి ఈగలు ఉంటాయి కదా, వాటి యొక్క జీవిత కాలం ఎంత అంటే ఆప్షన్ 4. ఓకేనా? 5 నుండి 6 నెలలు. 5 నుండి 6 నెలలు. ఓకేనా? నెక్స్ట్,
కాలుష్యాన్ని తగ్గించుటకు 4R నియమాలను అమలు పరుచుతారు. అయితే దానికి సంబంధించినది కానిది ఏంటి? 4R నియమాలు ఉంటాయి కదా! 4R రూల్ అంటారు. దాంట్లో ఇక్కడ కానిది ఏంటి? రీసైకిల్, రీయూజ్, రిపేర్, రికవర్ అని ఉన్నాయి. కనుక రైట్ ఆన్సర్ ఏంటంటే రిపేర్. రిపేర్ అనేది 4Rలో లేనిది. ఓకే. అది కాబట్టి దాన్ని అడిగాడు కాబట్టి రిపేర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగ అని గుర్తించడానికి సహాయపడే లక్షణాలను ఏమంటారు? ఏమంటారు? ద్వితీయ లైంగిక లక్షణాల, ప్రాథమిక లైంగిక లక్షణాల, తృతీయ లైంగిక లక్షణాల, ఏమీ కాదా? ఇక్కడ ఆప్షన్ 2 ప్రాథమిక లైంగిక లక్షణాలు. పిల్లలు పెరగలేదు కనుక వారి యొక్క ప్రాథమిక దశలో, వారి చిన్నతనంలోనే వారి యొక్క ప్రాథమిక లైంగిక లక్షణాలను బట్టి వారు ఆడ మగ అనేది చెప్తారు. పెద్ద అయిన తర్వాత ద్వితీయ లైంగిక లక్షణాలు ప్యూబర్టీ వచ్చినప్పుడు తెలుస్తాయి. ఓకేనా? సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. వ్యవసాయ పనులలో భాగంగా నేలను చదును చేయడానికి ఈ కింది వానిలో ఏ పనిముట్టును ఉపయోగిస్తారు? ఓకేనా? ఏ పనిముట్టును ఉపయోగిస్తారు? నేలను చదును చేయడానికి ఉపయోగించే పనిముట్టు గుంటక. ఆప్షన్ 1 గుంటక. ఓకేనా? నాగలితో భూమిని దున్నుతారు. మడ్ల గొర్రుతో ఏం చేస్తారు? రాళ్ళు రప్పల్ని ఏరటానికి మడ్ల గొర్రు అనేది ఉపయోగపడుతుంది. నాగలి దున్నటానికి, ఒక నేలను చదును చేయడానికి అడిగాడు కాబట్టి గుంటక అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ బిట్. కాండిన్య లేదా కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రము ఎక్కడుందండి? ఆప్షన్ 4 చిత్తూరులో ఉంది. ఆప్షన్ 4 చిత్తూరులో ఉంది. అయితే నెల్లూరులో ఏముంది అంటే నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం నెల్లూరులో ఉంది. ఓకేనా? తూర్పు గోదావరిలో కోరింగా జంతు సంరక్షణ కేంద్రం ఉంది. కోరింగా జంతు సంరక్షణ కేంద్రం తూర్పు గోదావరి. ఓకేనా? తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం అయితే శ్రీకాకుళంలో ఉంది. కాబట్టి ఇక్కడ కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం గురించి అడిగాడు కాబట్టి ఆన్సర్ 4 చిత్తూరు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ బిట్. కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ప్రాంతాన్ని ఎన్ని మండలాలుగా విభజింపవచ్చును? ఓకేనా? కనుక ఇక్కడ ఆప్షన్ 3. ఓకేనా? ఎన్ని మండలాలుగా విభజించవచ్చు? 3 మండలాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే ఇపోటిక్ మండలము, బేతియల్ మండలము, అబైసల్ మండలము. కనుక సముద్రంలో 3 మండలాలు ఉంటాయి. ఓకేనా? ఇపోటిక్, బేతియల్, అబైసల్ అనే మండలాలు ఉంటాయి. కనుక ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో ఇంకా మీలాంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇంకా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడేలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి it is my humble request to subscribe my channel and watch my videos. And this is M. Jagadish signing up. Thank you all and very all the best to your exams and future.